దేవుని అత్యంత శ్రేష్టమైన అద్భుతమైన ఘనమైన నామానికి మహామహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందన శుభములు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియ దేవుని ప్రియ పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరో దినాన్ని మనం పొందుకొని ప్రభు మహాకృపలో ఇలా ఆనందించడానికి, దేవునిలో సంతోషించడానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పది. మనకంటే అందచందాలు కలవారు ఎందరెందరో ఈ భూమి మీద చూడలేనటువంటి ఈ దినాన్ని దేవుడు ఈ భూమి మీద మనకి ఈ దినాన్ని ఇచ్చి ఆయనతో గడిపి ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మనం బలపరచబడుతూ, మనం ఆశీర్వదించబడుతూ ఉన్నటువంటి విధానం ఎంతైనా గొప్పది. కావున నా ప్రియ తోటి సహోదరులారా, రండి ఈ దినం కూడా ప్రభు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగాన్ని ఈ దిన ధ్యానం కొరకే చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగాన్ని ఈ దినం ధ్యానం కొరకే చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ప్రయోజనకరంగా మార్చి ఈ దినమంతటి కొరకై దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడ కొరకై మనల్ని ఆయుక్తపరచునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ తోటి శ్రోతలారా, దేవుడు ఎంత చక్కని లేఖన భాగాన్ని ఈ ఉదయకాల సమయం మనకి ఇస్తున్నాడు కదా. దేవుడు ఇస్తున్నటువంటి లేఖన భాగం మనం చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఈ లేఖనాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, పౌలు అపోస్తలుడు కష్టాల కొలిం గుండా వెళుతూ, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఫిలిప్పీ సంఘంతో ఏమంటున్నాడంటే, సార్వత్రిక సంఘంతో కూడా దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆనందించండి అని అంటున్నాడు. మరలా చెప్తాను, మీరు ప్రభులో మాత్రమే మీకు ఆనందం అని చక్కగా ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆనందం, సంతోషం అనేటువంటి పదం మనం వింటున్నాం, కానీ అది చాలామంది జీవితాల్లో కరువైపోతున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. అసలు కొంతకాలం తర్వాత బ్రదర్, హ్యాపీయెస్ట్ లైఫ్ అంటే ఏంటి బ్రదర్ అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చేస్తాయేమో అనేటువంటి దుర్భరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో సమాధానం ఉండదు, కుటుంబాల్లో ఆనందం ఉండదు. ఈ రోజుల్లో కొన్ని లక్షలు, కొన్ని కోట్లు మన ముందున్న ఆనందం అంటే దానిగా మనం తెచ్చుకోలేం. ఆనందం మనకు మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. మన జీవితాల్లో ప్రభు ఉంటే ఆనందం, ప్రభు ఉంటే ఆశీర్వాదం. అందుకనే భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములు అని అంటాడు. అసలు ఎక్కడ దొరుకుతుంది ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ ఆనందం అని అంటే ప్రభులో మాత్రమే దొరుకుతుంది. అందుకనే పౌలు గారు కూడా ఈ మాటను చెప్పడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనం ఆనందం అంటే ఏంటో కూడా తెలియకుండా ఈరోజు కన్నీటి సాగరంలో, దుఃఖ సాగరంలో మునిగి తేలుతున్న మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి రా, ప్రభు పైన ఆనుకో, ప్రభు మీద నీ భారం మోపు. ఆయన నీ భారాన్ని అంతటినీ ఆయన మీద వేసినప్పుడు నీ కుటుంబంలో లేని ఆనందం, లేని సమృద్ధి, లేని సంతోషాన్ని ఆయన నీకు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చిన్న పుస్తకంలో పౌలు గారు దాదాపుగా 17 సార్లు సంతోషం, ఆనందం అనేటువంటి మాటను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అంటే మనిషి జీవితంలో సంతోషం రావాలన్నా, నా ప్రియ సహోదరులారా, మనిషి జీవితంలోకి ఆనందం రావాలన్నా దేవుని కృపకు మనిషి పాత్రుడవ్వాలి, దేవునిలో జీవించాలి,
దేవుని చేతిలో మనిషి జీవితం పెట్టాలి. ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి కలిగి ఉంటాడో అదే గొప్ప ఆనందం. ఇదిగో ఇక్కడ ఆయన ఏమంటాడంటే, నన్ను యెహోవాను దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. ఆహా, వీరికి ధన్యత ఏంటి? ఆ ధన్యత అంటే ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి లేఖన భాగమే. ఆనందం, అది వారి జీవితాల్లో ధన్యత కదా. ఈరోజు కొన్ని లక్షల రూపాయలు సంపాదించేటువంటి వారు ఉన్నారు, కొన్ని కోట్ల రూపాయలు ముందు పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ వారిని ఇప్పుడు మనం అడుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటయ్యా అంటే, అసలు ఏముంది బ్రదర్ అని చెప్పేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. ఈరోజు ఆనందం అనేది ఉండట్లేదు. మానసికంగా డిప్రెషన్ అయిపోతున్నారు. ఈరోజు కొంతమంది మానసికంగా డిప్రెషన్ అయిపోయి ఆనందం అంటే సంతోషం ఏంటో తెలియక ఈరోజు దానివల్ల డ్రగ్స్ తీసుకొని అవి తీసుకుంటేనే వాడు నిద్రపోగలుగుతాడు. ఎందుకనంటే అసలు ప్రశాంతత ఎక్కడిది మనిషి జీవితంలో? కానీ దేవుడు అంటున్నాడు, మీరు ప్రభువు మీద ఆనుకొని ఉంటే, దేవుని మీద ఆనుకొని ఉండగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు మీ కుటుంబాలను ఆనందంతో నింపగలుగుతాడు. అమ్మ, ఇంతకంటే మనకి కావలసినటువంటి భాగ్యం ఏంటి ఈ లోకంలో? మన కుటుంబాలతో మనం కలిసిమెలిసి హాయిగా భార్యాభర్తలు, లేదంటే తల్లిదండ్రుల మధ్య పిల్లలు, కుటుంబం అంతా మన ఆనందంగా ఉండటమే కదా. మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అందుకనే పౌలు గారు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అంటే ఎల్లప్పుడూ మీరు ప్రభువులో ఉండండి. మీకు కావలసినటువంటి ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మీ కుటుంబంలో దేవుడే ఇస్తాడు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, విన్న వాగ్దాన నిమిత్తమై ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడే, నీకు వందనాలు. విత్తబడిన లేఖన భాగం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. నీ పైన ఆనుకొని నీవిచ్చు ఆనందాన్ని మేము పొందుకొని, నీవిచ్చే సంతోషాన్ని మేము అనుభవించినట్లు నీ సహాయం దయచేయండి స్వామి. అయా, మమ్మల్ని నీ చేతులకి ఉదయకాల సమయంలో మేము అప్పగించుకుంటున్నాం. అయా, ఇదిగో తండ్రి, మాకు మేముగా తండ్రి ఏమి చేయలేం, ఏమి పొందుకోలేం. కనుక నీవిచ్చే ఆనందం చేత మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరచమని, అయా, ఈ దినచర్య అంతట్లో నీ నామానికి మహిమ, నీ పిల్లలంగా మా అందరికీ మేలు, దీవెన, ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని, మన కుటుంబాలను తన మహాకృపలో దీవించి ఆశీర్వదించి తన నిత్య ఆనందంతో మనం అందరినీ ఇదినో దేవుడు నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.